హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న ఉదయ అకాడమీ. మనం నిన్న ఒక 20 క్వశ్చన్లు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఒక 20 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు అర్థమయ్యే లెవెల్లోనే క్వశ్చన్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ లో అడిగే విధానాన్ని క్వశ్చన్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంటే. నేను చేసే దానికంటే ముందుగానే మీరు చేయడానికి ట్రై చేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజిబుల్ బై 3, 4, 5 and 6 అన్నాడు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కన్నా ఈ ప్రీవియస్ క్వశ్చన్ లో ఒక్క నిమిషం నాన్న, మనకి ఈ ప్రీవియస్ క్వశ్చన్ లో 3కి 4కి 5కి 6కి డివిజిబుల్ నెంబర్ 3లో 4లో 5లో 6లో డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే ఎల్సిఎం తీసుకోవాలి. కానీ చాప్టర్స్ లో ఎల్సిఎం అనే టాపిక్ లేదుగా సార్ అనేసి అని అంటారు. వాడు ఎల్సిఎం అని అడగల, ఏమని అడిగాడు? డివిజిబుల్ బై అని మెన్షన్ చేశాడు. మనం ఖచ్చితంగా ఎల్సిఎం తీసుకోవాల్సిందే అన్నమాట. ఇక్కడ నాన్న 3 టేబుల్, దీంట్లో 1 టైం, దీంట్లో 4, దీంట్లో 5, దీంట్లో వచ్చేసరికి 2 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 1 టైం, 2 టైమ్స్, 5 టైమ్స్, 1 టైం నాన్న. ఓకే, 5 2s are 10, 10 2s are 10 2s are 20, 23s are 60. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 3, 4, 5, 6, 7, 8 if one number is 16016 గ్రేటర్ దాన్ ద అదర్. ఇట్లాంటి క్వశ్చన్లు పిల్లలు చాలా నిదానంగా ప్రశాంతంగా చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఏ చిన్న చోట అంటే ఒక మైనస్ ఒక ప్లస్ పోయినా ఆన్సర్ పోతుంది అన్న. నానా ఒక నెంబర్ అనేది ఇంకో నెంబర్ కంటే, ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాం అనుకున్నానా, ఇంకో నెంబర్ ఎక్స్ ప్లస్ 16016 అవుతుంది. ఓకేనా? రైట్, అంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ ఎంత ఎక్కువ అన్నాడు. ఆ రెండింటిని యాడ్ చేస్తే సమ్ అన్నాడు కదా, సమ్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ ఈక్వల్ 3, 4, 5, 6, 7, 8. నాన్న మీరు మాట్లాడదు, వాయిస్ దీంట్లో ఏర్పడుతుంది. ఓకేనా? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. 16016 అనేది 3, 4, 5, 6, 7, 8 వేస్తున్నాం. ప్లస్ ఈక్వల్ టు వాల్యూ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. ఇవి 3, 2, 5 కాబట్టి ఇక్కడి నుంచి వస్తున్నాను 16016 కన్నా మైనస్ చేయాలి కన్నా. ఓకే, ఎందుకని? ప్లస్ ఈక్వల్ గా అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. 8 లోంచి 6 తీసేస్తే కన్నా 2, 8 లోంచి 6 తీసేస్తే 2, 7 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 6 అండ్ 6 ఏనా. 5 లోంచి 6 పోదు కాబట్టి 15 లో నుంచి 6 తీసేస్తే 9 నానా. నెక్స్ట్ వన్ ఇక్కడ 3 లోంచి 1 తీసేస్తే 2, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3, 32962 వచ్చింది. ఎంత వాల్యూ ఇది? దేని వాల్యూ నానా? 2x వాల్యూ కన్నా. కానీ మనకి x ఈక్వల్ టు ఫస్ట్ కావాలి, x ఈక్వల్ టు వాల్యూ కావాలి అంటే కన్నా 32962 బై 2 చేస్తున్నాం. 2 3లో 1 టైం, 12లో 6 టైమ్స్, 9లో 4 టైమ్స్, మళ్ళీ 16లో 8 టైమ్స్, మళ్ళీ 6లో ఎన్ని టైమ్స్ నాన్న? 3 టైమ్స్, 2లో 1 టైం. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 164,831. క్వశ్చన్ ప్రాసెస్ నిదానంగానే చేసుకోవచ్చు, కానీ ఇంత నెంబర్ ఇచ్చేసరికి పిల్లోడు ఏంటంటే ఏదో ఒక చోట మిస్టేక్ చేసే అవకాశం వచ్చిందోడు. ఓకేనా? ఖచ్చితంగా మిస్టేక్ పోద్ది. ఎందుకు? నిదానంగా చేయకుండా వాడు హడావుడిగా చేశాడు అనుకున్నానా, ఆన్సర్ అనేది మిస్టేక్ పోవటం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు అని అంటే ఇది స్మాలర్ నెంబర్. వాడు అడిగింది వాట్ ఈస్ ద గ్రేటర్ నెంబర్ అన్నాడు. మరి పిల్లోడు ఇక్కడ వచ్చేసరికి చూడండి 164,831. ఇక్కడ దాకా కష్టపడ్డాడు కాబట్టి ఆప్షన్ ఏలో కనబడింది. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అని అంటాడు. మరి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుందా? కాదు. చాలా మంది పిల్లలు, సబ్జెక్ట్ వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ దాకా చేసేసరికి ఒక నెంబర్ ఆడ కనపడేసరికి దాన్ని ఆన్సర్ అని పెట్టేస్తున్నారు. ఆ పొరపాటు జరగకూడదు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 164,831 అన్న. మరి గ్రేటర్ నెంబర్ అంటే ఎక్స్ ప్లస్ 16016 కదా. కాబట్టి నాన్న మీరు గమనించండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 1, 6, 4, 8,
3 1. నెక్స్ట్ నాన్న దీనికి ఈ x వాల్యూకి ఎంత యాడ్ చేయాలి 16016 అంటే 16016 లాస్ట్ నెంబర్ ని 7 లాస్ట్ డిజిట్ 7 వచ్చేది ఏముంది ఏ కాదు బి సి కాదు నెక్స్ట్ ఇక్కడ డి కాదు నాన్న ఇక్కడ బి అనేది ఉంది చూసుకోండి నాన్న ఇది బి నాన్న ఓకే ఆప్షన్ బి 170847 ఈజ్ ఆన్సర్ రైట్ కన్నా రైట్ నిదానంగా చేయడానికి ట్రై చేయండి అప్పుడు మాత్రమే అది ఆన్సర్ వస్తుంది లేకపోతే ఆన్సర్ రాదనమాట వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 52792 సో దట్ ద రిజల్టింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 15 అన్నాడు రిజల్టింగ్ నెంబర్ డివిజిబుల్ బై 15 దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ఒకవేళ 15 టేబుల్ తో చేద్దాం 15 టేబుల్ తో 52792 ఓకేనా 15 టేబుల్ 15 3s are వచ్చేసరికి నాన్న 45 15 3s are 45 52 లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ మీన్ బారోయింగ్ 10 12 లో నుంచి 7 వస్తుంది 440 77 5 టైమ్స్ 75 ఓకేనా నెక్స్ట్ ఇక్కడ 29 టైమ్స్ 1 టైం ఓకే 15 అంటే ఇక్కడ 9 లో నుంచి 5 తీసేస్తే ఎంతకన్నా 9 లో నుంచి 5 తీసేస్తే 4 నానా నెక్స్ట్ 2 లోంచి 1 తీసేస్తే 142 అన్నాడు 142 అంటే 15 8 జార్ తీసుకుంటే 18 అన్నా 15 9 జార్ 90 చూడుకోండి నాన్న ఇక్కడ చూసుకొని కావాలంటే ఇబ్బంది ఏం లేదు నాన్న 15 5 9 జార్ 40 45 5 9 జార్ 45 నెక్స్ట్ 1 9 జార్ 9 అప్పుడు 9 ప్లస్ 1 135 వస్తుంది కదా నాన్న 135 అంటే అప్పుడు ఇంకా రిమైండర్ ఎంత వస్తుంది నాన్న 12 లోంచి 5 తీసేస్తే 7 ఇక్కడ మళ్ళీ ఇక్కడ 12 లోంచి తీసేసాం కదా 7 వచ్చింది అంటే 15 కి 7 కి డిఫరెన్స్ ఎంతకన్నా 15 కి 7 కి దీంట్లో 15 లో నుంచి 7 తీసేస్తే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా వేరే ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం నా ఆ ప్రాసెస్ కూడా చూద్దాం సింపుల్ వేలో మామూలుగా చేయాలి అనుకుంటే 15 టేబుల్ వస్తే ఈ ప్రాసెస్ లో చేసేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడ మిస్టేక్ చేయకోకుండా ప్రతిదీ పెన్ను పెట్టి చేయడానికి ట్రై చేయాలి ఇప్పుడు 15 అనగానే 3 తో డివిజిబుల్ అవ్వాలి 5 తో డివిజిబుల్ అవ్వాలి అరే 3 తో డివిజిబుల్ అవ్వాలి 5 తో డివిజిబుల్ అవ్వాలి అంటే 5 ప్లస్ 2 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 2 3 తో డివిజిబుల్ రూల్ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇది 12 4 16 16 ప్లస్ 9 అంటే 20 16 ప్లస్ 9 అంటే 25 నా అంతే కదా చూడండి 9 16 ప్లస్ 9 అంటే 25 మరి 25 అంటే నాన్న 25 లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ కాదు ఈ 25 కి ఎంత యాడ్ చేస్తే 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందో అదొకటి చెక్ చేసుకోవాలి ఇంకోటి లాస్ట్ డిజిట్ ఏ ఉండాలి 5 కానీ 0 కానీ ఉండాలి లాస్ట్ డిజిట్ 5 కానీ 0 కానీ ఉండాలి మరి 5 కి ఫస్ట్ 7 యాడ్ చేశాను అనుకుందాం 7 యాడ్ చేస్తే 5 ప్లస్ 7 and 12 అంటే లాస్ట్ డిజిట్ 2 వస్తుంది అంటే ఏ కాదు తర్వాత 6 చూద్దాం 5 ప్లస్ 6 ఎంత అవుతుంది 5 ప్లస్ 6 వచ్చేసరికి 11 అవుతుంది లాస్ట్ డిజిట్ 1 5 తో డివిజిబుల్ అవ్వదు 5 తో డివిజిబుల్ కావద్దు ఇది కూడా కాదు 6 కూడా కాదు ఆ నెక్స్ట్ వన్ 8 ఉంది కదా 5 ప్లస్ 8 ఎంత నానా 5 ప్లస్ 8 13 అని వస్తుంది 5 ప్లస్ 8 ఎంత నానా 13 కానీ ఇక్కడ మన రూల్ ప్రకారం ఏంటి రూల్ ప్రకారం వచ్చేసరికి సమ్ ఆఫ్ ద డిజిట్స్ కదా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఓరియంటెడ్ గా నీకు 13 మీనింగ్ 25 కి ప్లస్ 13 యాడ్ చేస్తే 33 అంటే 3 తో డివిజిబుల్ అవుతుంది 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆన్సర్ 8 ఓరియంటెడ్ గా వచ్చేస్తుంది అంటే 52792 కి 8 ని యాడ్ చేసాం అనుకున్నానా క్లియర్ గా చూడండి 527 ఐ మీన్ ఇటు నుంచి వద్దాం 0 నెక్స్ట్ 10 నెక్స్ట్ 8 వస్తుంది 52800 అంటే 5 తో డివిజిబుల్ అవుతుంది 7 ప్లస్ 8 అనే కేటగిరీగా 12 ఐ మీన్ 15 అని వస్తుంది అంటే ఆ రకంగా వస్తుంది కొంచెం చూసుకోండి కొంచెం మళ్ళీ చెప్తాను కావాలి అనుకుంటే చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు రైట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ లో కన్ఫ్యూజన్ వచ్చింది మీరు కూడా కన్ఫ్యూజ్ అయి ఉంటారు అనుకోండి 3 తో డివిజిబుల్ అవ్వాలి 5 తో డివిజిబుల్ అవ్వాలి ఈ కింద ఉన్న నెంబర్ని 3 తో డివిజిబుల్ అవ్వటానికి ఎన్ని యాడ్ చేస్తే 25 ఉండరానా
దీనికి ఏది యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ అవుతుంది అంటే +8 యాడ్ చేస్తే 3తో డివిజిబుల్. ఎందుకని ఇక్కడ 8 యాడ్ చేయగానే 33 వచ్చింది, 3తో డివిజిబుల్ అయిపోతుంది. అదే 8ని 52792కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా 52800 కదా, అంటే లాస్ట్ డిజిట్ 0 వచ్చేసింది, +5 + 15 మొత్తం టోటల్ గా వచ్చే 15 వచ్చింది, అంటే 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇలా చేయొచ్చు నా. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ ఫైండ్ ద డివిడెండ్ ఇఫ్ డివైజర్ ఈస్ 51, కోషంట్ ఈస్ 16 అండ్ రిమైండర్ ఈస్ 27. ఇది మీరే చేసి నాకు ఆన్సర్ అనేది కామెంట్ లో పెట్టండి. ఓకేనా? డివిడెండ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. రైట్, 10 persons can finish a piece of work in 15 days. In how many days the same work can be done by 25 months? అంటే ఇక్కడ నాన్న M1 D1 యూనిటరీ మెథడ్, M1 into D1 ఈక్వల్ టు M2 into D2 ని వాడాలి. M1 అంటే స్టార్టింగ్ లో ఉన్న పర్సన్స్ ఎంతమంది, 10 persons ఇంటూ D1 వాళ్ళకి ఎన్ని రోజులు పట్టింది, 15 days పట్టింది, ఈక్వల్ M2 అంటే ఎవరు, హౌ మెనీ డేస్ అన్నాడు కాబట్టి డేస్ తెలియదు, D2 ఎంతమంది వరకు 25 వర్కర్స్ చేస్తే ఎన్ని రోజుల్లో పడుతుంది అంటున్నాడు. రైట్, ఇప్పుడు 10 into 15 ఇంటూలో ఉన్న 25 ఈక్వల్ టు అవతలకు వస్తే /25 అవుతుంది, ఈక్వల్ టు D2 కన్నా. అంటే 5 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 times, దీంట్లో 5 times నానా, 5 10 లో 2 times 2 3s are 6 days పడుతుంది. ఎన్ని డేస్ పడుతుంది నానా, 6 days పడుతుంది. రైట్, 6 days అనేది క్లియర్ ఆన్సర్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తే సబ్జెక్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటి, ఒక పిల్లవాడిని లాస్ట్ 2 months 4 months 5 months పంపించేదానికంటే నవోదయకి కానీ సైనిక్ కానీ ప్రిపేర్ చేయాలి అనుకున్న పేరెంట్ మినిమం 8 months ఉండేటట్టు చూసుకోండి, లేదా మినిమం 7 months 6 months ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? అంతేలే కానీ చివరి 2 months 1 month లో మెరాకిల్స్ జరుగుతాయి అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. పేరెంట్స్ ఒకసారి మీరు వాడు ఏది నేర్చుకోడు, భయపడతాడు. ఇప్పుడు సబ్జెక్ట్ వాడికి తెలియదు, మిగిలిన పిల్లలందరూ చేసుకుంటూ వెళ్తారు, వాడికేమో ఆ ప్రాబ్లమ్స్ రావు, భయపడదు. ఇక భయపడి తర్వాత రోజు చదవాలన్నా చదవలేడు అనమాట. కాబట్టి వాడికి నిదానంగా ప్రశాంతంగా రావాలి అంటే మినిమం టైం స్టూడెంట్కి ఇవ్వాలి. మన ఇన్స్టిట్యూట్ విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం. ఆ విజయవాడలో స్టార్ట్ అయ్యే ఇన్స్టిట్యూట్ ని ఎగ్జాక్ట్ గా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అనిపిస్తే ఖచ్చితంగా మనకు కాల్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇస్తాను. రైట్, నెక్స్ట్ కన్నా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏ మ్యాన్ పర్చేస్ ఏ రైస్ అట్ ద రేట్ ఆఫ్ 80 అన్నాను. 1 kg రైస్ ఎంతంట, 1 kg రైస్ వచ్చేసరికి 80 rupees అంట. రైట్, 1 kg రైస్ వచ్చేసరికి 80 rupees. హౌ మచ్ రైస్ కెన్ హీ పర్చేస్ ఫర్ 220 rupees? 220 rupees కి ఎన్ని కేజీలు వస్తాయి అన్నాడు. రైట్, నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేయి అంటే సింపుల్ గా 220 into 1/80 చేయటమే కన్నా. 220 into 1/80 అంటే 0 0 క్యాన్సిల్. 2 table 4 times, 2 table 11 times, 4 11 లో 2 times పాయింట్. రైట్, ఎందుకని 8 మిగులుతుందంటే 3 మిగులుతుంది, 3 మిగులుతుందంటే 30, 30లో ఎన్ని టైమ్స్, 7 times, 30లో 7 times, మళ్ళీ 20 times అంటే 5 times. ఇక్కడ 2.75 kgs, ఐ మీన్ 2.75 అంటే 2.750 kgs కన్నా, 2.750 kgs. సి నాన్న. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ ని అప్పుడప్పుడు అడగటం జరిగింది. మరి చూద్దాం. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ are 30 meters and 20 meters respectively. A rectangular path of width 2 meters. Width 2 meters runs around it. Find the area of the path. Find the area of the path అని ఎప్పుడైతే అంటాడో, మామూలుగా మన పిక్చర్ వచ్చేసరికి నాన్న ఇది నాన్న. ఓకే, వాడు పాత్, దాని చుట్టూరు ఒక పాత్ అంటే మనం పార్క్ చుట్టూరు నడవటానికి ఇది ఒక రోడ్డు అనుకుందాం. ఈ రోడ్డు యొక్క విడ్త్ ఎంత ఇచ్చాడంటే ఎటువైపు చూసుకున్నా 2 meters 2 meters 2 meters. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే బిగ్గర్ రెక్టాంగిల్ యొక్క ఏరియా
మైనస్ స్మాలర్ రెక్టాంగిల్ యొక్క ఏరియా అని చూసుకుంటాం. ఫస్ట్ మనకి స్మాలర్ రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. ఎంత అని ఇచ్చాడు? ఒకటేమో 30 అని ఇచ్చాడు, ఇంకోటేమో 20 అని ఇచ్చాడు. సింపుల్ గా మరి అది బిగ్గర్ రెక్టాంగిల్ కి వస్తే 2 మీటర్స్ 2 మీటర్స్ అంటే ఇది 34 అవుతుంది. 2 మీటర్స్ 2 మీటర్స్ అంటే ఇది 24 అవుతుంది. సింపుల్ గా 34 ఇంటూ 24 మైనస్ 30 ఇంటూ 20 చేసేయటమే. 30 ఇంటూ 20 చేసేయటమే. మీరు ఇది చేసి ఆప్షన్ ఏ ఆప్షన్ వస్తుందో మీరే నాకు చెప్పాలి. ఓకేనా? కామెంట్ సెక్షన్ లో ఏ ఆప్షన్ వస్తుందో దీంట్లో మీరే చేసేయండి. క్యాన్సిలేషన్ మీరు చేస్తే చాలా మంచిది నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నెయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్? వాడు నెయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అంటే ప్రైము కాకూడదు కాంపోజిట్ కాకూడదు అన్నాడు. ప్రైము కాకూడదు కాంపోజిట్ కాకూడదు అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటన్నా? 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్. మరి దాంట్లో 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 4 అనేది ఏ నెంబర్ అవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్ అంటే 3 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్. ఒక నెంబర్ కి 3 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్, అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే అలాంటి దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. కాబట్టి కాంపోజిట్ నెంబర్ అవ్వకూడదు, ప్రైమ్ నెంబర్ అవ్వకూడదు. అదే 3 కాదు, నెక్స్ట్ 2 కాదు, నెక్స్ట్ 1 కాదు. 1 ఈజ్ ఆన్సర్. 4 కాదు. ఎందుకంటే నానా అక్కడ వాడు ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అన్నాడు కాబట్టి నానా ఇక్కడ 1 అనేది ఆన్సర్. అది న్యాచురల్ నెంబర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, -2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -2. ఇలాంటి క్వశ్చన్లే నానా చాలా సింపుల్ గా అడుగుతాడు, చాలా సింపుల్ గా మన వాళ్ళు కూడా పోగొడతారు. -2 లో నుంచి -2 ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. అరే -2 మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది. -2 నుంచి +2 తీసేస్తే 0 నానా. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్ నానా, ఏ టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 80 ఇఫ్ 1/4 ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. నానా 80 లో 1/4 స్టూడెంట్స్ గర్ల్స్ ఉన్నారంట. 480 లో ఎంత నానా? 20. ఐ మీన్ 20 మెంబర్స్ ఎవరు? గర్ల్స్ ఉంటే 80 లో 20 మెంబర్స్ గర్ల్స్ ఉంటే 80 లోంచి 20 తీసేస్తే ఎంత నానా? 60 మెంబర్స్ అనే వాళ్ళు ఎవరవుతారు నానా? బాయ్స్ అవుతారు. అదే కదా వాడు ఇచ్చింది, బాయ్స్ అవుతారు. రైట్. దెన్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి బాయ్స్ నాన్న. రైట్. సింపుల్ క్వశ్చన్ కన్నా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 3, ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ 3, 6, 8, 9, 0. దీనికి ఆన్సర్ మీరే కామెంట్ లో చేయండి నాన్న. కామెంట్ చేయాలి. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే ఎంత వస్తుందో మీకు తెలుసు, ఫేస్ వాల్యూ అంటే ఎంత వస్తుందో మీకు తెలుసు. ఓకేనా? రైట్. 2999 సరేనా? ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 7. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5. యావరేజ్ క్వశ్చన్ అనేది మనకి లేవు, యావరేజ్ అనే టాపిక్ కూడా లేదు, జస్ట్ నార్మల్ గా క్వశ్చన్ వచ్చింది అనుకోండి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 7. 7 యొక్క 5 మల్టిపుల్స్ ఏంటి? 7 యొక్క 5 మల్టిపుల్స్ వచ్చేసరికి ఫస్ట్ 7 ఉంటది, తర్వాత 14 ఉంటది, తర్వాత 21 ఉంటది, తర్వాత 28 ఉంటది, తర్వాత వచ్చేసరికి 35 ఉంటది. ఎప్పుడైతే యావరేజ్ అని అంటాడో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. కానీ ఇక్కడ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే ఇటు టు మిడిల్ లో ఉన్న వాల్యూ. నేను ఈ కాన్సెప్ట్ గురించి యావరేజ్ అనే టాపిక్ లో మన దాంట్లో చెప్పాను. ఆన్సర్ ఈస్ 21. దట్స్ ఇట్. మళ్ళీ సమ్ చేసి ఏం చేయాల్సిన అవసరం లేదు, అలా చేయొచ్చు నా క్వశ్చన్. రైట్. నెక్స్ట్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ 3/5 ఈజ్ 60. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ నెంబర్ అండ్ ఇట్స్ 3/5 ఈజ్ అంటే ఒక నెంబర్ కి మరియు ఇంకో నెంబర్ 3x/5 కి డిఫరెన్స్ ఎంత అంటే 60 అంట. ఎంతమ్మా? 60 అంట. కాబట్టి 5 into x 5x అవుతుంది, -3x/5 ఈక్వల్ 60. 5x - 3x అంటే నాన్న 2x. 2x ఈక్వల్ 5 ఈక్వల్ అవతలకి వెళ్తుంది నాన్న 60 into 5. మరి x ఈక్వల్ టు 60 into 5/2. 2 దీంట్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న? ఎన్ టైమ్స్ నాన్న? 30 టైమ్స్.
30 into 5 అంటే x ఈక్వల్ టు 150 కన్నా x ఈక్వల్ టు 150 ఇక్కడే చేయొచ్చు. ఎప్పుడైతే ఈ నెంబర్ అనేది 3/5 అన్నాడో డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 3 కి 5 కి డిఫరెన్స్ నానా 2 పార్ట్స్. 2 పార్ట్స్ అనేది 60 అయితే 5 పార్ట్స్ అనేది ఎంత ఆన్సర్ నాన్న. 2 పార్ట్స్ 60 లో 30 టైమ్ 5 into 13 అంటే 150. ఇలా చేసుకోవాలి నాన్న మనం ఎగ్జామ్ లో. మీకు అర్థం అవటం కోసం ఇలా చెప్పాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న, రోహిత్ బాట్ అండ్ ఓల్డ్ స్కూటర్ ఫార్ నాన్న, వాడి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఇలాంటిది వస్తే వాచ్ గాని, బైక్ గాని, కార్ గాని, స్కూటర్ గాని, ఏదో ఒక టేబుల్ గాని వాడు కొని మళ్ళీ దాన్ని బాగు చేపిస్తాడు, రిపేర్ చేపిస్తాడు. ఆ రిపేర్ అయినది లేదా ట్రాన్స్పోర్ట్ చేస్తాడు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఆ ట్రాన్స్పోర్ట్ అయినది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంటే 15,000 స్పెంట్ ఎంత ఖర్చు పెట్టాడు దాన్ని రిపేర్ కి? 2,500 ఖర్చు పెట్టాడు. 2,500 ఖర్చు పెట్టాడు. ఇది కూడా కాస్ట్ ప్రైజ్ అవుతుంది. 0057117 అంటే కాస్ట్ ప్రైస్ టోటల్ వచ్చేసరికి ఎంత నానా? 17500. హీ సోల్డ్ ద స్కూటర్ ఫర్ 16,000. సోల్డ్ అంటే ఎస్పీ ఈక్వల్ టు 16,000 కి అమ్మాను. అరే కాస్ట్ ప్రైస్ రిపేర్ చేపిస్తే 17,500 కానీ సెల్లింగ్ ప్రైస్ 16,000 కన్నా. ఇప్పుడు లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తా అంటే ఖచ్చితంగా వాడికి లాసే వస్తుంది. ఏమొస్తుందా? లాస్ వస్తుంది. 17,500 ఎంత ఎక్కువైనా 6,000కి అంటే 1,500 అనేవి ఎక్కువయ్యాయి కాబట్టి 1,500 నాన్న వాడు లాస్ అయింది. 1,500 లాస్ అయ్యాడు. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్? మీకు తెలిసిన ప్రైమ్ నెంబర్స్ 80లలో 83, 89 మాత్రమే ప్రైమ్ నెంబర్. ఇక్కడ 83, 89 ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. 83 ఈజ్ ప్రైమ్ నెంబర్. దట్స్ ఇట్. నెక్స్ట్, గోపి గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ నేహా. నానా, నేహా అనే వ్యక్తి ఉన్నారు, అలానే గోపి అనే వ్యక్తి ఉన్నారు, అండ్ సాక్షి అనే వ్యక్తి ఉన్నారు. ఓకే, నేహా అనే వ్యక్తికి మోర్ దాన్ నేహా, గోపికి నేహా కంటే 10 మార్క్స్ ఎక్కువ అంట, సాక్షికి 5 మార్క్స్ లెస్ అంట. అంటే నేహ అనేది ఎక్స్ అవుతుంది, ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. సాక్షి గాట్ 5 మార్క్స్ లెస్ అన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ 5 లెస్ దాన్ నేహ. ఇద్దరిని నేహాతోనే పోల్చాడు కాబట్టి సింపుల్ అయిపోతుంది లెక్క. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ప్లస్ 10 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 5 ముగ్గురిది ఎంత వస్తుందన్న? సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ఆల్ 3 140 వస్తుంది కన్నా. ఇక్కడ మీరు గమనించండి కన్నా, ఎక్స్ 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 3x, 10 లోంచి -5 తీసేస్తే +5 కన్నా. ఓకే, +5 140 నాన్న. 3x ఈక్వల్ 140 -5 నాన్న. +5 ఈక్వల్ టు అవతలకి వెళ్తే -5 అవుతుంది. 3x ఈక్వల్ టు 135 కన్నా. 3x ఈక్వల్ టు 135. మరి x ఈక్వల్ టు ఎంత అవుతుంది కన్నా? x ఈక్వల్ టు 135/3 అవుతుంది. 135/3 అవుతుంది. 3 13 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. 15 లో ఎన్ని టైమ్స్ నాన్న? 5 టైమ్స్ క్యాన్సిల్. అంటే x ఈక్వల్ టు 45. వాళ్ళు అడిగింది ఏంటంటే నేహా కాదు, ఎక్స్ వాల్యూ కాదు, వాడు అడిగింది గోపి అప్ టైం. అంటే గోపికి ఎన్ని మార్కులు వచ్చాయి? గోపికి ఎన్ని మార్కులు వచ్చాయి నాన్న? 45 + 10 అంటే ఎంత వస్తుంది నాన్న? 55 మార్క్స్ వచ్చాయి నాన్న గోపికి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పటికీ ఈ క్వశ్చన్ చాలా సార్లు చెప్పాను, 1కి 10 సార్లు వింటే ఖచ్చితంగా వస్తుంది. మీరు వీడియోని ఆపండి, కొంచెం స్పీడ్ గా చెప్తున్నాను అంటే ఎగ్జామ్ పేపర్ కాబట్టి ఎలా చేయాలి అనేది మనం ఎగ్జామ్ లో ఏ స్పీడ్ లో చేయాలనేది చెప్తున్నాను. అంతే తప్ప నేను నా ఈ స్లోగా చెప్పే క్లాసెస్ ఉన్నాయి కొన్ని చూడండి. నవోదయకి రీచ్ అవ్వాలి అంటే ఒక 20 క్లాసెస్ ప్రీవియస్ క్లాసెస్ చేశారు కొన్ని. ఆ వీడియోస్ చూస్తే ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు అర్థమవుతుంది, స్లోగా చూడాలి అనుకుంటే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, బై వాట్ నెంబర్ షుడ్ 4.029 బి డివైడెడ్ టు బి అప్ టైమ్ అన్నానా? ఏం లేదు నాన్న, 4.029 బై 40.29 అన్నాడు.
చాలా సార్లు చెప్పాను, ఇది కూడా ప్రీవియస్ సమ్. పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, మళ్ళీ సేమ్ నెంబర్లు నాన్న 4029 4029. 3లో నుంచి 2 తీసేస్తే 1, అంటే పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉండాలి, అండ్ ఇది 1 టైమే కాబట్టి 0.1 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నా. నెక్స్ట్, ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్, నాన్న యూనిట్ డిజిట్ ప్రొడక్ట్ ఆఫ్ అంటే అక్కడ నువ్వు యూనిట్ డిజిట్ ని తీసుకో, 7 4 9 7. ఓకే, 7 4 9 7. 7 4 జార్ ఎంత నాన్న? 7 4 జార్ ఎంత? 28. ఓకే, 8 తీసుకోవాలి. 8 9 జార్ ఎంత నాన్న? 72. 2 తీసుకోవాలి. 2 7 జార్ ఎంత నాన్న? 14. 14 means 4. ఆప్షన్ 4. Okay, right. Answer 4 now. How many degrees are there in 5/6 of a straight angle? 5/6 of a straight angle meaning 5/6 into straight angle అంటే 180 degrees. 618 లో 30 times 5 30s ఎంత నాన్న? 150. ఓకే, 150 degrees కన్నా. సింపుల్ క్వశ్చన్స్ అనుకోమాకండి, వస్తాయి హార్డ్ క్వశ్చన్స్, డోంట్ వరీ. ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 80. సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 నాన్న. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180. యాంగిల్ ఆఫ్ 80 degrees అంటే 80కి ఎంత యాడ్ చేస్తే అది 180 అవుతుంది? 100 యాడ్ చేస్తే. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోని 1 or 2 times, ఇంటి దగ్గర ఉన్న పిల్లలు 1 or 2 times మీరు చెక్ చేసి ఒక 2 days మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సీట్ కొడతారు. పేపర్ ఓరియంటెడ్గా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మళ్ళీ మళ్ళీ అవే వీడియోలు చూడకోకుండా కొంచెం లెక్కలు ఎవరైతే అంటే మ్యాథ్స్ కొన్ని చాలా మనమే చాలా ఇన్స్టిట్యూట్లు కూడా చెప్తా ఉన్నాయి, మీరు ఇప్పుడు కొంచెం చూస్తూ కొత్త ప్రాబ్లమ్స్ చేయటానికి ట్రై చేయలే, కానీ మరీ ఎక్కువ నేర్చుకోవద్దు. ఆల్రెడీ మీరు చేసిన దాన్నే ఇవన్నీ చేసినవి ఎవరైనా చెప్తారు, కంపల్సరిగా చేసిన క్వశ్చన్లే ఇవన్నీ. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి మాత్రం ట్రై చేయమాకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? మీ నోట్స్లు మీ మెటీరియల్స్ ని బాగా ఇంకొకసారి రివైజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.